వికారాబాద్ జిల్లా మేమన్పేట్ మండలంలోని శివల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంట, అందుకే ప్రజలంతా ఏకం కావాలని రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు వీళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చుతారని రంజిత్ రెడ్డి గుర్తు చేశారు. కొండ విశ్వేశ్వరరెడ్డిని ఇక్కడ ఎవరినైనా గుర్తుపడతారా? రాబోయే ఎన్నికల్లో ఆయనను ఇంటికే పరిమితం చేద్దామన్నారు. సంక్షేమ పథకాలు దూరం పెట్టండి, ఇవాళ రిజర్వేషన్ తీసేస్తా అంటారు పెద్దలు. ఇవాళ ప్రసారణ మిగ్గి పెడతారు. మన ప్రధానమంత్రి ఉన్నాడు, మన హోంశాఖ మంత్రిలో అమిత్ షా ఏమన్నాడు అంటే వాళ్ళ ఇష్టము. మన రాజ్యాంగం నుండి మనకు ప్రతి ఒక్క రిజర్వేషన్ అవసరం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ తీసేస్తారంటే ఆ ప్రభుత్వ ఉద్యోగాలు. మైనార్టీ సోదరులకు ఇన్న రిజర్వేషన్ తీసేస్తారంట. ఏం కావాలి వీళ్ళందరూ అని అడుగుతున్నాం. అసలు రాజ్యాంగం తిరగరాసే హక్కు బీజేపీకి ఇస్తారంటే ఎవరైనా బీజేపీ కోటేశ్వరులను అడుగుతున్నాను నేను. ఎందుకు చేయాలి వాళ్ళ కోర్టు? ఏం చేసింది మనకు? 10 సంవత్సరాల నుండి వాళ్ళు చేసింది ఏంటి అని అడుగుతున్నా. ఒక్క సంక్షేమ పథకాలని రూపకల్పన చేసిందా? వాళ్ళు నడుపుతున్న ఏ రాష్ట్రంలో అయినా ఒక్క సంక్షేమ పథకాన్ని ఇస్తుందా? ఎక్కడ ఏమి చెయ్యట్లేదు. యువతను మధ్య పెట్టేందు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ ప్రభుత్వం 7 లక్షలు ఇచ్చింది.